బాగుందండి, చాలా బాగుంది మూవీ. మీరు కూడా వెళ్ళి చూడండి. మీరు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, లోపల పోయి సినిమా చూడండి. స్టోరీ మంచిగా ఉంది. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ అ గుడ్ బ్యాంగ్. దాని తర్వాత మళ్ళీ బ్యాంగర్ లైలా అని వస్తుంది. సో ఇట్స్ లైక్ అన్ ఓవరాల్ మంచి ఎంటర్టైనింగ్ మూవీ. మధ్య మధ్యలో మంచి మంచి క్యారెక్టర్స్ వస్తాయి, లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అయిన క్యారెక్టర్స్ అందరు వస్తారు. సో వచ్చిన ప్రతి వాళ్ళకి మీరు కనెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. ఓ ఈ పర్సన్ ఇది చేసింది కదా, అది చేసింది కదా అని. సో అట్లా అమేజింగ్. అంటే హీరోయిన్ తో కంపారిజన్ కాదు, లైలానే హీరోయినే అని చెప్తాను. అంటే విశ్వక్సేనే కదా లైలా, దాంట్లోనే ఆన్సర్ ఉంది. లైలా నచ్చిందా విశ్వక్సేన్ ఇస్ లైలా. సో లైలా ఇస్ నైస్. సో యూ షుడ్ టేక్ ద ఆన్సర్. డైరెక్షన్ ఇస్ వెరీ నైస్. హీస్ అ న్యూ డైరెక్టర్. he did it very well. అంటే కొత్త డైరెక్టర్ అయి ఉండి కూడా ఇంత పెద్ద రిస్క్ తీసుకొని లైక్ ఇంత పెద్ద మూవీ పెద్ద స్టార్ తో చేయడం అంటే ఇట్స్ లైక్ అ బిగ్ ఛాలెంజ్, హ్యూజ్ ఛాలెంజ్ ఫర్ హిమ్ ఆల్సో. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ ఫర్ వాట్ ఎవర్ హీ హాస్ డన్. డెఫినెట్లీ పక్కా. ఐ థింక్ ఇంకా ఇవాళ నుంచి హిస్ సెలబ్రేషన్ విల్ స్టార్ట్. యా, మనం జస్ట్ ఇప్పుడే ఒక ఫస్ట్ షో మాత్రమే అయింది కదా. సో ఓవరాల్ పోతూ పీపుల్ అందరికి నచ్చుతుంది. దీంట్లో వల్గారిటీ అట్లాంటివి ఏమి లేవు. ఇట్స్ వెరీ నైస్, క్లీన్ మూవీ. యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. బయటికి రాగానే అబ్బా రియల్ వరల్డ్ అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళంగానే ద 2.5 hours మంచిగా యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్ ఫుల్ ఆన్. మనం ఇద్దరిని కంపేర్ చేయలేమండి. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ కి, ప్రెసెంట్ ఉన్న థింగ్స్ కి వాళ్ళు రిలేట్ చేసుకొని చేసిన మూవీ అని చెప్పొచ్చు. సో వి కాంట్ కంపేర్ టు. అది నా ఫేవరెట్ సాంగ్. కోయ్ ఇస్ ద ఫేవరెట్ సాంగ్ నాకు అన్నిటికంటే. లైలా విశ్వక్సేన్. వద్దండి, నేను ఈ క్వశ్చన్స్ కి నేను అస్సలు ఆన్సర్ చేయను. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరు చూడొచ్చు. బాగా కామెడీ మంచిగా ఉంది. సూపర్ ఎంజాయ్ చేస్తాం మేమైతే. 4.5 ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. లైలా క్యారెక్టర్ సూపర్ ఉంది. ఇద్దరు సైమల్టేనియస్ గా ఇద్దరు. విశ్వక్సేన్ లేదు, లైలా లేదు. ఏమంటారు స్టోరీ అంటే బిట్వీన్ అంటే ఏమంటారు, అదో లవ్ సీన్. ఆయన బ్యూటీ పార్లర్ సంబంధించింది ఒకటి ఉంది. అది మీరు చూస్తే అర్థమైతే చాలా బాగుంది. ఉంది, చాలా మంచిగా ఉంది. లైలా ఎవరైనా హస్బెండ్స్ అసలు తీసుకురాకండి. ఎందుకంటే మిమ్మల్ని వదిలేసి మీ ఏమంటారు మీ మొగన్ని లైలా ఎత్తుకోపోతే ఇది మాత్రం కంపల్సరీ. రేటింగ్ మాత్రం కంపల్సరీ 10 కి 10 ఇవ్వచ్చు. సో ఒక్కొక్క లుక్స్ మాత్రం అదిరిపోయినాయి భయ్యా. లేడీ గెటప్ ఏంది భయ్యా, నాది లోపల ఉన్నాయి. మీకు తెలిస్తే అసలు మీ జారిపోతాయి అన్నట్టు, మీ ఛాతీ చూస్తే చపాతీ అయిపోతాయి అన్నట్టు, గజ్జలు గల్లు గవ్వు అంటే అన్నట్టు ఇచ్చి పడే సికింద్రాబాద్. ఆ డైలాగ్ లేదన్నా ఒక మేల్ గా చెప్పొచ్చు విశ్వక్సేన్ డైలాగ్ డెలివరీ సూపర్ చేస్తాడని. కానీ ఫిమేల్ లో ఉన్నప్పుడు కూడా ఆ డైలాగ్ డెలివరీ ఎట్లుందంటే అరే నిజంగా ఒక అమ్మాయి ఉన్నట్టే ఉంది. అసలుకి ఇచ్చి పడేసిండు మనోడు. కానీ ఒక్క మాటలో చెప్తా, లైలా తూనే మేరే దిల్ టూట్ లియా. ఇది మాత్రం ఇగో అట్లాంటి వాళ్ళందరికీ ఇదైతే మంచి సమాధానం ఇస్తాడు. ఎంత మంది కలిసినా సరే బాయ్కాట్ లైలా అని చెప్పడం అస్సలు జరగదు. ఎందుకనంటే సినిమా ఒక రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్కడు ఎవడెవడైతే విమర్శించిండో వానికి చెప్పు తీసుకొని కొట్టినట్టే ఈ సినిమా ఉంటది. అందరూ అరే ఇంకో క్యారెక్టర్ మన పృథ్వీరాజ్ కి పని మంచి క్యారెక్టర్ ఏది ఇయ్యాలో ఆ క్యారెక్టర్ ఇచ్చిండు ఆ చెత్త నాయకుడికి. కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది భయ్యా. విశ్వక్సేన్ అన్న కోసమే చూడొచ్చు. ఈ రెండు కంటే అన్ననే బాగున్నాడు ఆ గెటప్ లో. మనం కామెడీ ఎంజాయ్ చేయాలంటే అంటే కామెడీ ఫన్ వేలో తీసుకెళ్ళిరు. గుడ్. అంటే మెసేజ్ ఒకటి, ఎందుకంటే తల్లి గురించి ఆ సెంటిమెంట్. అండ్ సెకండ్ హాఫ్ లో మేకప్ అంటే అందంగా నా భార్య అందంగా ఉండాలి అని, కానీ అందం కాదు మెయిన్, గుణం ఇంపార్టెంట్ అని కొన్ని బాగున్నాయి. సెంటిమెంట్ కూడా చాలా బాగుంది అన్న. ఇది కామెడీ మూవీ అన్న, అందరు ప్రతి ఏజ్ వాళ్ళు చూడొచ్చు. చాలా ఫన్ గా నాకైతే ఎక్కువ నచ్చింది కామెడీ, డెడికేషన్. ఇట్లా గెటప్ వేసుకోవాలంటే కూడా
గట్స్ ఉండాలి, అదైతే చాలా బాగా నచ్చింది. అన్న ఇప్పుడే లైలా సినిమా చూసిన, నేనైతే ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదన్న. మెయిన్ గా మన విశ్వక్సేన్ యాక్టింగ్ కి సూపర్ అండ్ డెడికేషన్ కి బాగా ఒప్పుకోవచ్చు. కానీ స్టోరీ పరంగా మనం ఒక 250 పెట్టి సినిమాకి వస్తే ఏదో కొత్త సంక్రాంతికి వస్తున్న సినిమా హిట్ అండ్ మన తండ్రి సినిమా హిట్. కానీ నేను అనుకున్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు సినిమా కాదని నాకు అనిపించింది అన్న. అంటే చాలా సినిమాలు చూస్తామన్నా, అంటే లైలా సినిమా ఏదో కామెడీ ఉంటే హిట్ కాదు కానీ దానికి ఒక స్టోరీ ఉండాలి, దానికి అంటే స్టార్టింగ్ నుంచి ఏందో ఒక పాయింట్ ఉండాలి కదా, ఆ పాయింట్ ఎక్కడో మిస్ అయ్యడం అనిపించింది. కానీ లైలా సినిమా మాత్రం డిసప్పాయింట్ అన్న. విశ్వక్సేన్ ఒకటి చెప్తా, స్టోరీ కదా చూసుకోవాలి, ఎందుకంటే నువ్వు అంటే నాకు ఇష్టం అన్న. ఓరి దేవుడ సినిమా అండ్ చాలా ఫలక్నామా చాలా సినిమాలు ఇష్టం. ఎక్కడెక్కడో చిన్న చిన్న మిస్టేక్ అయితే అది చూసుకోనా. నేను రియల్ గా జెన్యున్ చెప్పిగో, నాకేమో రూపాయలు పై నేను టికెట్ తీసుకొని సినిమాకి పోయినా 250 టికెట్ ఐమాక్స్ తీసుకుని జెన్యున్ గా సినిమా తీయాలి, జెన్యున్ ఉంటే బాగుండేది. ఎందుకంటే మనం డబ్బులు పెట్టాలి, ప్రతి దానికి ఒక రూపాయికి వాల్యూ ఉంటుంది. ఒక వ్యక్తి సినిమా చూస్తున్నంత సమయం కేటాయిస్తుంటే మనం ఏదో కొత్త తీయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. స్టోరీ అంటే ఉండదు, మేకప్ అన్న, మేకప్ స్టోర్ ఉంటుంది అనేది ఒక కళ. అంటే మేకప్ మ్యాన్ ఉంటాడు, అందరు కస్టమర్లు వస్తారు. ఒకరోజు ఏంటంటే ఒక అంటే బ్లాక్ ఉన్నాయని వైట్ వేసి పెళ్లి చేపిస్తారు విలన్ కి. ఆ విలన్ ఏంటంటే బ్లాక్ దాన్ని ఇట్లా మేకప్ వేసిన మోసం వేసినని అతను వచ్చి గొడవ పెడతాడు. సెకండ్ హాఫ్ లో లైలా గెటప్ వేస్తాడు. ఈ లైలా గెటప్ లో గొడవలు అయితే క్లైమాక్స్ అంటే సోను లైలా కాదని తెలిసిపోతుంది. ఇది స్టోరీ అన్న. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్లేదు అన్న సినిమా అంతే. 40 మినిట్స్ మూవీ అయినా సరే ఏదో పెద్ద ల్యాగ్ సినిమా చూస్తున్నాం, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతాం అనిపించింది. ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ కూడా సినిమా లేదు. లేదంటే వేరే వాళ్ళు చెప్పడానికి కూడా ఒక పాజిటివ్ లేదు. ఆ లెవెల్లో ఉంది. అసలు కంప్లీట్ గా వేస్ట్ అసలు. ఇంకోటి, నేను జగన్ గారు అమ్మాని అయితే కాదు, నెగిటివ్ టెంట్ అయితే చేయట్లేదు. యా, తనకి సెట్ అవ్వలేదు, తనకి కంప్లీట్ గా సెట్ అవ్వలేదు. ఎక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ వస్తుంది తన క్యారెక్టర్, అసలు తనకి సెట్ అవ్వలేదు. గెటప్ అయినా సరే, లేదంటే తన డైలాగ్స్ అయినా సరే, అసలు ఏం లేదు. కంప్లీట్ గా జీరో. క్రింజ్. లైలా క్యారెక్టర్ క్రింజ్ అనుకుంటా, హీరోయిన్ క్యారెక్టర్ డబుల్ క్రింజ్. అసలు ఏదో ఒక బాలీవుడ్ క్రింజ్ సినిమా చూస్తున్నాను ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ తెలుగు మూవీ చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. కంప్లీట్ గా వరస్ట్. ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. సాంగ్స్ అయినా, గెటప్ అయినా సరే, ఆ కోయి సాంగ్ ఏంటో, లేదంటే అందులో గెటప్ ఏంటో, ఆ స్పెక్స్ ఏంటో, వరస్ట్. చెప్పుకోవడానికి కూడా మాట్లాడుతున్నాం, ఒక్కటి కూడా లేదు. బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. లైలా మూవీ బాగుంది. కోయి సినిమాకి ఫుల్ కాంట్రవర్సీ చేశారు. కాంట్రవర్సీ చేసేంతగా ఏం లేదు. సినిమా మాత్రం సూపర్ బాగా చేశారు. స్టోరీ అనేది మామూలు తెలిసిందే, అంటే మామూలు అందరూ అనుకునే స్టోరీయే. బట్ సినిమా మాత్రం బాగా చేశాడు. మొత్తం 100 గా విశ్వక్సేన్ బాగా లాగాడు సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్ లాగు, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే ఒక మెయిన్ కమిడియన్ ఒకడు కొత్తగా బయటకు వస్తాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కమిడియన్. అది అందరు ఇప్పుడు ట్రోల్ చేసేస్తాండి, తను ఇప్పుడు కొత్తగా వస్తాడు. అన్న లైలా సూపర్ అన్న, సూపర్ లైలా, సూపర్ లైలా. రెండు నచ్చినాయి. ఇంటర్వెల్ కు ముందు విశ్వకన్న, తర్వాత ఫస్ట్ సోను బాయ్, తర్వాత లైలా. రెండు బ్లాక్ బస్టర్ భయ్యా. మొత్తం ఇట్లా చింపి వాడేసి ఇట్లా పేపర్స్ ఉంటాయి, ఎగిరేనియరు కదా, ఇట్లా మొత్తం ఇట్లా ఎగిరేస్తుండే. నేను మాత్రం సూపర్ సినిమా. కోయి మొత్తం కోసిన మొత్తం ఇట్లా మొత్తం నేను ఫుల్ ఎంజాయ్ చేసిన భయ్యా. స్టార్ట్ అయిన కాంచెలి ఎండింగ్ వరకు సూపర్ హిట్ సినిమానే. సూపర్ ఎంజాయ్ చేసిన. ఫుల్ కామెడీ ఉంది, మదర్ సెంటిమెంట్ కూడా ఉంది సినిమాలో. ఆ పృథ్వీ చేయడం వల్ల సినిమా అట్లా అనిపిస్తుంది అందరికి. కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ బ్రో, బ్లాక్ బాస్టర్. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా చెప్తున్నా, బ్లాక్ బాస్టర్. ఎవరి టైప్ లో చెప్పమంటారు చెప్పరు. చింపి పడేసిండు ఎవరికి దొరకకుండా. తీసుకొచ్చి అనేసి అలా ఆ మేకలలో చేస్తారు అంతే. ఆ మేకల కౌంటింగ్ ఉండదు, గొర్రెల కౌంటింగ్ ఉండదు, వాడు చెప్పిన సీరే ఉండదు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్, పక్కా. స్టోరీ సూపర్ స్టోరీ ఉంది అన్న. బ్యూటీ పార్లర్ నడిపిస్తారు ఓల్డ్ సిటీలో. బ్యూటీషియన్ మాత్రము లేడీస్ కే ఈర్చే వస్తుంది. ఆయన లైలాన్ చూస్తే మాత్రం బట్టలు చింపుకుంటారు. అన్ని గెటప్లు వేసాడు, ఒక 5-6 లేడీస్ గెటప్లు వేసాడు. మాత్రం ఆ లేడీస్ గెటప్ లో కూడా వైట్ కూడా కిరాకిచ్చాడు. సూపర్. సోను మోడల్ వచ్చిండు, లైలా కూడా నచ్చింది. లైలా సీన్ చూస్తుంటే సైలెన్సర్ 1000 స్పీలర్ వేసేది. కోయి మొత్తం ఇట్లా కోసిన మొత్తం కోయి సూపర్ హిట్ సినిమా భయ్యా.